మనకి భారతదేశ క్యాపిటల్లో జంతర్ మంతర్ దగ్గర మన అందరం కూడా చూసాం. ఈ దేశంలో ప్రజల కన్నా ఎవ్వరు అతిథులు కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద ప్రభుత్వం వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఒక్కసారి ప్రజలందరూ ఒకటవుతే ఏ ప్రభుత్వం అయినా దిగి రావాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల కోసం. సిస్టంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో ఒక తప్పు జరుగుతుంది. కానీ ప్రజలుగా ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఏంటంటే, అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా అవ్వచ్చు, ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఆ తప్పుని ముందు ప్రశ్నించడం మనందరం నేర్చుకోవాలి. పార్టీలకు అతీతంగా ఒక తప్పు జరిగినప్పుడు గలమెత్తాలి. మనము జెన్సీస్ని చాలా తక్కువ చూసేవాళ్ళం. ఎప్పుడు సెల్ చూసుకొని ఉంటారు, వీళ్ళు జుట్లు ఏంటి, వీళ్ళు వాళ్ళకం ఏంటి, వీళ్ళు బట్టలు ఏంటి అనేవాళ్ళు చాలా లైట్గా తీసుకునేవాళ్ళం వీళ్ళందరినూ. వీళ్ళని ఆఖరికి అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళని కాక్రోచ్ ఎప్పుడైతే అన్నారో, ఆ కాక్రోచెస్ ఈరోజు చూపించారు. ఈరోజు మేమందరం మిలీనియల్స్గా చాలా ప్రౌడ్. జెన్సీస్ ఈరోజు ఎవరైనా జెన్సీని చూస్తే ఈరోజు చాలా గర్వంగా చూస్తున్నాం. ఈరోజు అందరూ మూసుకొని ఉంటే వాళ్ళు చూపించారు. అందరూ ఒకటవుతే స్టూడెంట్స్ అందరు యూత్ పవర్ ఏంటో, ఈ దేశం యొక్క యూత్ పవర్ ఏంటో వాళ్ళు చూపించారు. ఆ పవర్కి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తలకి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లీక్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? డిఎస్సిలో లీక్ జరిగింది అనుకొని డిఎస్సి రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు గలమెత్తడానికి ఇక్కడ జడుస్తున్నాం. కానీ మొన్న అక్కడ జరిగింది, అది ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. పార్టీస్ కాదు, పాలిటిక్స్ పార్టీస్కి బియాండ్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఏంటనంటే ఇలాంటి పేపర్ లీక్స్ అనేది అది ప్రతి ఒక్కరి బాధ్యత. నేను ఈరోజు జెన్సీస్ కానీ, యువత కానీ, స్టూడెంట్స్ కానీ, మిలీనియల్స్ కానీ వీళ్ళందరికీ పిలుపునిస్తున్నాం. పార్టీలకు అతీతంగా దీని విషయం మీద మీరు గలమెత్తండి. ఎందుకంటే డిఎస్సి ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద 3% ఓన్లీ యూనివర్సిటీస్లో జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది మనం మామూలుగా వెళ్ళి ఏదో పార్టిసిపేట్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. దాని మీద డిఎస్సిలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అలాంటి వాళ్ళకి డిఎస్సిలో మీరు సీట్లు ఇచ్చారు అంటే, అలాంటి వాళ్ళు రేపొద్దున స్కూల్స్కి వెళ్ళి చదువు చెప్తారు. క్వాలిటీ లేని మాస్టర్లు వస్తే పిల్లలకి ఏం చదువు వస్తుంది? ఈ రోజు అనమాట ఆటో డ్రైవర్ నుంచి ఒక ఇంజనీర్ వరకు వారి యొక్క జీవితాలను పనంగా వాళ్ళ యొక్క అన్ని లగ్జరీస్ని, అన్ని అవసరాన్ని పక్కన పెట్టి ఉండిలో రూపాయి పెట్టి నా పిల్లలు బాగా చదువుకోవాలనుకొని వాళ్ళందరూ కూడా స్కూల్కి చేర్పిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు వస్తే, క్వాలిటీ లేని టీచర్స్ వస్తే వాళ్ళు ఎక్కడ చదువుతారు? రేపు రాబోయే పౌరులు ఆల్ఫాస్ అంటే ఆఫ్టర్ జెన్ ఆల్ఫాస్ వాళ్ళకి అసలు చదువే సరిగ్గా లేనప్పుడు భావి ఫ్యూచర్ యూత్ ఎలా వస్తుంది? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన ఫ్యూచర్ యూత్ వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో హైదరాబాద్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ వీలు ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారు. ఎయిర్పోర్ట్లో నువ్వు ఎవరైనా ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ సామాన్యుడు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతాడు. సామాన్యుడు ఫ్లైట్ కావాలా? లేకపోతే అమరావతి క్యాపిటల్ అంటాడు. అమరావతి క్యాపిటల్ వాళ్ళు ఉత్తరాంధ్ర ఉన్న పేదవాడికి ఏంటి వస్తుంది? క్యాపిటల్లో ఏంటి? ఒక సెక్రటేరియట్. క్యాపిటల్ ఫర్ వాట్? క్యాపిటల్ అంటే ఒక హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీస్ కోసం ఒక క్యాపిటల్ కావాలి, అంతే. దాన్ని ఒక నోషన్గా క్యాపిటల్ అంటే ఒక డెవలప్మెంట్కి సెంటర్ అని మాత్రం ఆ భ్రమలో ఉండకండి. ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్ చేస్తేనే డెవలప్మెంట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీపురానికి ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చారు. దీన్ని డీసెంట్రలైజ్ చేశారు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేశారు. చేయడం వల్ల ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ అన్నది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఎస్పీ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఆల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసెస్ అన్ని ఇక్కడికి వచ్చాయి. కాబట్టి డెవలప్మెంట్. ఆ చంద్రబాబు గారు సత్యనారాయణ లేకపోతే ఇంకొక తెలుగు వాళ్ళ గురించి ఆ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ US లో కంపెనీ పెట్టి అక్కడ ఉంటే
నాకు గర్వమే, నా భారతీయుడు, నా ఆంధ్రావాడు అక్కడ ఉన్నాడని. కానీ ఆ ఆంధ్రావాడు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాడు. రేపొద్దున తన కంపెనీకి ఈ దేశానికి మధ్యలో ఏది అని సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటాడు? ఆ సీఈఓ తన కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాడు. మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సింది ఎవరంటే ఆంధ్రాలో, ఈ ఆంధ్రప్రదేశ్ ఇక్కడుండి ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళు నిజమైన తెలుగువాడు, నిజమైన ఆంధ్రవాడు. అది మనం తెలుసుకోవాలి. ఎక్కడో చూసినోని గర్వించడం కాదు. ఈరోజు డిఎస్సి విషయానికి వస్తే ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో, ఏదైతే అన్యాయంగా ఒక ఓన్లీ స్పోర్ట్స్ కోటా మీద వితౌట్ ఎంట్రన్స్ ఒక క్వాలిటీలెస్ ఎంప్లాయీస్ ని ఏదైతే మీరు దూర్చాలనుకుంటున్నారో ఇది ఒక చెదలాగా వ్యవస్థని చెదబడుతుంది. కాబట్టి మేము ఒక బాధ్యత గల ఒక రాజకీయాల్లో ఉన్న నాయకులుగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ యొక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. డిఎస్సిలో అన్యాయం జరిగింది. ఒక పార్టీగా, ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మాకు బాధ్యత ప్రజల తరపున పోరాటం. ఒక రాష్ట్రానికి ఒక చెడపడుతుంటే దానికి గలమెత్తడం, వాయిస్ రేస్ చేయడం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతగా ఈరోజు మేము ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కురుపాం, సాలూరు, పాలకొండ, పార్వతీపురం ఇవన్నీ తనకు ఇన్ఛార్జీలు, మా పార్టీ యొక్క యువజన విభాగం, స్టూడెంట్స్ విభాగం అందరం కలిసి కట్టుగా ఈరోజు రేపు రాబోయే యూత్ యొక్క ఫ్యూచర్ కోసం మేము అందరం వచ్చాం. అంతేగాని పాలిటిక్స్ కోసం కాదు. పాలిటిక్స్ 3 years తర్వాత ఎలాగో ఎలక్షన్ జరుగుతాయి. ఆ ఎలక్షన్ తర్వాత చూసుకోవచ్చు. ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఓట్లు ఎక్కువ రావాలనో, లేదా ప్రజలు మనము వైఎస్ఆర్ పార్టీ కోసం ఏదో నిలబడిపోవాలి, రేపు ఎలక్షన్స్ వస్తాయి, రేపు ఎలక్షన్ మనం గెలిచియాలి, అలాంటిది ఏం లేదు. స్థానిక ఎన్నికలు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎలాగో జరుగుతాయి. పాలిటిక్స్ ఎలాగైనా జరుగుతాయి. దిస్ ఈస్ నాట్ ఫర్ పాలిటిక్స్, దిస్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా రక్తం వచ్చి రాత్రి నిద్ర హారాలు మాని నాకు డిఎస్సి వస్తుంది అనుకొని కష్టపడి చదివినోడికి మీరు అన్యాయం చేశారు. ఈ పాపం ఊరికనే పోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు మాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒక బాధ్యత గల పార్టీగా దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. యాజ్ అ పార్టీ ఆఫ్ అపోజిషన్ మేము ఈ 3 సంవత్సరాలు ప్రజల తరపున ఏ అన్యాయం జరిగినా పోరాడతాం. దాంట్లో ఈ డిఎస్సి అన్నది అత్యంత దారుణమైన అంశం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క యువతకు కూడాను ఢిల్లీలో జరిగినట్టుగా అందరికీ ఏకతాటిగా శాంతియుతంగా అందరం ఒకటై ఈ ఇష్యూ మీద మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇక ముందు ఏవేవైతే ఎగ్జామ్స్ జరుగుతాయి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మనం వాయిస్ రేస్ చేయనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎవరెవరైతే వాయిస్ రేస్ చేయట్లేదో వాళ్ళు ప్రతి ఒక్క పౌరుడికి కూడాను రేపొద్దున మాట్లాడే అర్హత లేదు, రేపొద్దున వాయిస్ రేపే అర్హత లేదు. మీరు బానిసలుగా బతకాలనుకుంటే ఉండండి, కానీ మేము మాత్రం అలాగా ఉండలేము. కాబట్టి ఈరోజు ఫ్యూచర్ స్టూడెంట్స్ కోసం ఈరోజు ఈ డిఎస్సి ఒక అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చామే తప్ప, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయానికి మాత్రం కాబోదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.